బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాళ్లు కర్రలతో దాడి చేశారని, దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులకు రక్షణ కల్పించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. హారికపై దాడికి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది. ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హోంమంత్రి గారు, అనిత గారు, దీనికి సమాధానం చెప్పండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ, అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి? ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీసు యంత్రాంగం. సంవత్సరం అయింది, దాడుల మీద దాడులు, ఇంకా దాడులు ఆగల. ఎక్కడేదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అణిచివేయాలని? పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, కాకీలను అడ్డం పెట్టుకొని, లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళా పెడల్లో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పెడంలో జరుగుతూ ఉంది. పెడంలో ఇవాళ బహుశా సాయంత్రం 5 గంటలకో 4 గంటలకో దానికి పేరు నాని గారు వెళ్ళడానికి వెళ్ళేదంట. జిల్లా ప్రెసిడెంట్ పోలీసులు వచ్చి కూర్చున్నారు. ఇందాక ఆయన ఇంటి చుట్టూరా. సరే, ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు, అది వేరే అంశం. ఏమిటి అన్యాయం? మేము మా పార్టీ యాక్టివిటీసు, మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా? పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో? నాన్నగారు వెళ్ళడానికి వీల్లేదు, క్యాన్సిల్ చేసుకోండి మీటింగ్ అంటే ప్రజాస్వామ్యం తగునా అని అడుగుతా ఉన్నా. ఒక కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్ళకోకుండా నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది. ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హైదరాబాద్ శంషాబాద్ లో చిరుతపులి సంచారం. శంషాబాద్లోని ఆర్సీఐ అటవీ ప్రాంతంలో భయభ్రాంతులకు గురిచేసిన 2 చిరుతపులుల్లో ఒకటి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోన్లో చిక్కింది. సీసీ కెమెరాలో మరో చిరుత కూడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు దానికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక చిరుత బంధించబడడంతో ఆర్సీఐలో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో చిరుతపులి సంచారం. శంషాబాద్లోని ఆర్సీఐ అటవీ ప్రాంతంలో భయభ్రాంతులకు గురిచేసిన 2 చిరుతపులుల్లో ఒకటి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోన్లో చిక్కింది. సీసీ కెమెరాలో మరో చిరుత కూడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు దానికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక చిరుత బంధించబడడంతో ఆర్సీఐలో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో ఆందోళన మైసమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆలయ దేవాదాయ శాఖ అధికారులు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అధికారి మోహన్ బాబు అన్నారు. ప్రతి ఏటా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సుమారు 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేశామని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులతో కలిసి సమన్వయం చేసుకున్నామని వివరించారు. అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం అన్నదాన కార్యక్రమం చేపడతామని మోహన్ బాబు తెలిపారు. అనగా నిన్నటి నుంచి శనివారం నుంచి 20వ బోనాలోత్సవాలు ప్రారంభమైనాయి. భక్తులు తండలుగా రావడం జరుగుతుంది. ఆ యొక్క భక్తులు అమ్మవారికి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దాదాపుగా ఈసారి 1,50,000 వరకు భక్తులు వస్తున్నారని చెప్పి అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశాము. తాగునీరు కావచ్చు, మరుగుదొడ్లు, అదేవిధంగా తడకల పందిళ్ళు, ఈ విధంగా ప్రతిదీ కూడా లైటింగ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా మేము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అనగా ఆదివారం రోజు బోనాలు భక్తులు మార్నింగ్ నుంచే సమర్పించడం ప్రారంభించారు. అదేవిధంగా దేవస్థానం బోనం కూడా మనం సమర్పించడం జరిగింది. తర్వాత బోనం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం సాయంత్రం వరకు ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు ఒక అన్నదానం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ఈ రోజు సాయంత్రం అనగా ఆదివారం రోజు సాయంత్రం రథోత్సవంలో అమ్మవార్లు ఆ యొక్క ఊరి రథోత్సవంలో బయలుదేరి ప్రస్తుతము అనగా నిన్నటి నుంచి శనివారం నుంచి 20వ బోనాలోత్సవాలు ప్రారంభమైనాయి. భక్తులు తండలుగా రావడం జరుగుతుంది. ఆ యొక్క భక్తులు అమ్మవారికి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దాదాపుగా ఈ మొదటగా హైమాక్స్ లైట్ ఒకటి తీసుకోవడం జరిగింది. అలాగే 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో తీసుకురావడం జరిగింది. అలాగే భక్తులకు నిత్యం వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా బోన కార్యక్రమాలకు ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద చేస్తున్నారు కనుక వాళ్ళకి సపరేట్ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు దాతలు సహకరించడం వల్ల అది ముందుకెళ్ళగలుగుతుంది. ఇలాగే మున్ముందు అమ్మవారి కృపతో ఇంకా వైభవంగా బోనాలు చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ 20వ బోనాల ఉత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి యొక్క కృప వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని, అమ్మవారి దీవెనలు వాళ్ళకి ఎల్లవేళలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి అభివృద్ధిలో నేను భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు నిన్న శనివారం రోజు స్టార్ట్ అయ్యి గణపతి పూజ మరియు ఈ రోజు బోనా కార్యక్రమం మరియు చండీ హోమం జరగడం జరుగుతుంది. రేపు అలాగే ఈ రోజు సాయంత్రం అమ్మవారి యొక్క రథోత్సవము ఊరేగింపు కూడా ఉంటుందండి. మొదటగా హైమాక్స్. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. కాగా ఈ ఘటనపై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీలు తీర్మార్ మల్లన్న, కల్వకుంట కవిత. మండలి చైర్మన్ కంప్లైంట్ చేసిన కవిత మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు మల్లన్న కూడా మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను
ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు, పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలి నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. We request the Honorable DGP to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallanna Garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion? I don't know. That has to be inquired into. That is a serious crime if he does. బాలుల పాఠశాలలో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ దౌర్జన్యం చేసిన ఘటన కలకలం రేపింది. 6వ తరగతి విద్యార్థి రాకేష్ తన స్నేహితుడితో చిన్న గొడవ పడిన సందర్భంగా మరొక విద్యార్థి బ్యాగ్ను బెంచ్ చివర ఉంచాడు. దీనిపై విద్యార్థులు హెడ్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్ మాస్టర్ గోవింద్ నాయక్ తరగతి గదిలోకి వచ్చి విచారణ పేరుతో రాకేష్పై దాడి చేశారు. విద్యార్థిని చితక బాధడమే కాకుండా కింద పడిపోయిన తర్వాత బూట్తో కాలితో తన్నినట్లు పీడీఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నా స్కూలు నా ఇష్టం, నువ్వెవరు మాట్లాడడానికంటూ హెడ్ మాస్టర్ గతంలో కూడా అనేక సార్లు విద్యార్థులు గ్రామస్తులతో అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు తెలిపారు. అప్పట్లోనే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని గుర్తు చేశారు. హెడ్ మాస్టర్ గోవింద్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ఆయన చరణ్ నన్ను ఉంటారు, ఆయన కొట్టిండని ఆయన బ్యాగ్ అక్కడ వెనకలికి వేసిన దానికి వచ్చి కొట్టింది సార్. ఒక ఆయన చరణ్ ఉంటారు, ఆయన ఒక్కటే ఈడ తాకింది, ఈడ ఉబ్బింది. సార్ కొట్టిండు, మా ఇద్దరికి తాకినాయి, ఇద్దరిని కొట్టి ఆడిపడిన వచ్చి ఆపకపోతే మాకు ఎక్కువ వాళ్తుంది, చాపిండు. టీచర్ వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నారు. బ్యాగ్ దాపెట్టి నేను సార్ చెప్తే సార్ వచ్చి దాపెట్టింది అడిగి నేను దాపెట్టిన నుంచి కొట్టిండు. ఇట్లా కొట్టి కిందికి వేసి కొట్టి బెంచ్ కాడ కింద కొట్టి ఫోన్ తిన్నామంటే ఫోన్ తీసుకొని కొట్టిండు. కొట్టి మళ్ళీ అన్ని కాల్తో కన్నాక మళ్ళీ వేసుకుంటామంటే మళ్ళీ నన్ను నుంచి చిన్న ఇట్లా ఇట్లా షేవ్ పెట్టి ఇట్లా కొట్టి కొడుతుంది, మస్తు కొట్టి కిందికి అనగానే ఇలా దెబ్బ తాకింది, కింది ఇట్లా తాకింది, మడకలేసింది. అప్పుడేమంటారు వచ్చి ఆపినాయి. ఇట్లా వేసి ఇంకొకసారి వేసి తీసిచ్చి పంపేసి ఇంటికి స్కూల్ ఏమో కాదు. బ్యాగ్ దాపెట్టి నేను సార్ చెప్తే సార్ వచ్చి